ఎవరు ఎవరికి అందంగా ఉండాలి అంటే, ధర్మం అన్న చట్రంలోకి ఇమడాలి అంటే భార్యకి భర్త, భర్తకి భార్య అందంగా ఉంటే చాలు. అది ఒక్కటి ఉంటే పరమ సంతోషం వాళ్ళకి, పరమ శాంతి సమాజానికి కలుగుతుంది. నేను అన్న మాట ఏం తేలిగ్గా వాడలేదు. నేను మహాభారత సారాన్ని ప్రతిపాదన చేస్తున్నాను. భర్తకి భార్య అందగత్తె, భార్యకి భర్త అందగాడు చాలు, వాళ్ళ జీవితాలు పరమ సంతోషంగా ఉంటాయి, సమాజం ప్రశాంతంగా ఉంటుంది. ఒక వ్యక్తి నా భార్య అందగత్తె కాదు అన్న భావన పొందిన, ఒక స్త్రీ నా భర్త ఎవరితోనో పోలిస్తే అంత సమర్థుడు కాడు, అంత గొప్పవాడు కాడు అన్న భావన పొందిన వాళ్ళ జీవితాలలోనూ సంతోషం ఉండదు, సమాజమునకు కూడా శాంతి ఉండదు. అది పరమ ప్రమాదకరమవుతుంది. అందుకే అందమనేటటువంటిది ఎక్కడి వరకు పరిమితము అంటే, నిజానికి అది కాలము చేత ఎప్పుడూ కూడా పరిమితం అవుతూ ఉంటుంది. కాబట్టి వారిద్దరి మధ్య అందం అనేటటువంటిది పరిమితమైపోతే చాలు. అది కాలగతిలో ఏమవుతుందంటే ఆ అందం